మున్సిపల్ కార్పొరేషన్లో జనన మరణ రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేస్తున్న లక్ష్మీదేవి విషయంలో గత 3 ఏళ్లుగా పదోన్నతి కోసం జాప్యం జరుగుతుందని, ఈమెకు న్యాయం చేయాలి అంటూ ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతమాకుల పుణ్యమూర్తి డిమాండ్ చేశారు. తిరుపతి పాత్రికేయ మిత్రులకు నా జైభీంలు. నేను పుణ్యమూర్తి చింతమాకుల అఖిల భారత అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు న్యాయవాది. ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశం ముఖ్యంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ యొక్క వ్యవహార శైలి అత్యంత బాధాకరం. పూర్తిగా విషయాల్లోకి మేము వెళితే కె లక్ష్మీదేవి అని ఒక దళిత మహిళ మున్సిపల్ ఉద్యోగి జనన మరణ రిజిస్ట్రేషన్ శాఖలో ఆయాగా పనిచేస్తూ ఉన్నారు. ఆమెకు సంబంధించి పదోన్నతి ప్రమోషన్లో భాగంగా 2023 సంవత్సరం నుండి హెల్త్ అసిస్టెంట్ ప్రమోషన్ మీద పెద్ద ఎత్తునే పోరాటం చేసి అడుగడుగున ఆటంకాలు కల్పిస్తూ ఉన్నా కూడా వాటన్నిటిని అధిగమించి ఆమెకు ఉత్తీర్ణత ఉన్న ఒకే వేకెన్సీని ఆమె అర్హురాలని మేం పోరాటం చేసి అటు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిట్ పిటిషన్ 298/2024 ద్వారా కూడా తగిన ఉత్తర్వులు కూడా మున్సిపల్ శాఖకు ఇవ్వడం కూడా జరిగింది. సీనియారిటీ లిస్టును పరిశీలించి ఆమెకి న్యాయం చేయమని, అదేవిధంగా నేషనల్ ఎస్సీ కమిషన్ ఢిల్లీ వారికి కూడా మేము ఫిర్యాదు చేస్తే వారు కూడా రిపోర్ట్ కాల్ఫార్ చేస్తే ఆ రిపోర్టుకు కూడా మునుపటి ఉన్నటువంటి అదితి సింగ్ కమిషనర్ గారు కూడా మేము ఆమెకి ఉత్తీర్ణత ఉన్నది, కౌన్సిల్లో మేము పెట్టి స్టాండింగ్ కమిటీలో పెట్టి ఆమెకు పదోన్నతి ఇస్తామని కమిషన్ కూడా తెలియజేశారు. లోకాయుక్త కూడా అదేవిధంగా తెలియజేశారు. అటు తర్వాత కమిషనర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా డైరెక్టర్ కమిషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా వారు ఏదైతే 780 జీవో ప్రకారం ఉన్నదో దాని ప్రకారం ఆమెకి పదోన్నతి కల్పిస్తాము స్టాండింగ్ కమిటీ నందు పెట్టి అని వారికి కూడా తెలియడం జరిగింది. ఇన్ని రకాల పెద్ద పోరాటంతో ఆమెకి న్యాయం జరగాల్సిన పరిస్థితిలో ఎలక్షన్స్ రావడం, మోడల్ కాండక్ట్ కింద ఉండడం వలన కౌన్సిల్ అయితేనేమి స్టాండింగ్ కమిటీ కూడా ఏర్పాటు చేయలేని పరిస్థితిలో అది ఆలస్యమైంది. అటు తర్వాత ఎలక్షన్ జరిగిన తర్వాత నూతన ప్రభుత్వం రావడం, కొత్త కమిషనర్గా ఇప్పుడున్నటువంటి మౌర్య గారు ఛార్జ్ తీసుకున్న తర్వాత 1-2 కౌన్సిల్ సమావేశాలు జరిగినా కూడా ఆమె అభ్యర్థన మేరకు, లక్ష్మీదేవి గారి అభ్యర్థన మేరకు నిన్న మొన్నటికి 22/2020 తారీఖున కౌన్సిల్లో ఈ యొక్క పదోన్నతి సంబంధించి వారు తీర్మానంలో భాగంగా పెడితే అక్కడ ఆమెకు అన్ని ఉత్తీర్ణత ఉండి అసిస్టెంట్ కమిషనర్ చరణ్ రెడ్డి గారు పూర్తిగా కౌన్సిల్లో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఈ యొక్క విషయం మీద పూర్వపరాలు పూర్తిగా చెప్పి ఈమె ఎలిజిబుల్, ఈమెకి ఉత్తీర్ణత ఉన్నది, ఈమెకి ఇవ్వచ్చు, దీని రెజల్యూషన్లో తీర్మానం చేయండి అని చెప్పినా కూడా మెజారిటీ కార్పొరేటర్సు దాన్ని ఏ కారణం చెప్పకుండా పెండింగ్ పెట్టడము ఇవన్నీ కూడా జరిగిన తర్వాత మా దృష్టికి ఈ విషయం వస్తే నిన్న ప్రొద్దున కమిషన్ గారిని కలవడానికి వెళ్ళాం. ఆమెను కలిసి ఈ విషయాలన్నీ మాట్లాడితే ఆమె ఎంత నిర్లక్ష్యమైనటువంటి సమాధానం అంటే, కౌన్సిల్ మాకంటే పెద్దది, కౌన్సిల్ పెండింగ్ పెట్టింది కాబట్టి మేము నిర్ణయం తీసుకోలేము, పైపెచ్చు ఎక్స్ అఫిషియో మెంబర్ స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు గారు దాన్ని పెండింగ్లో పెట్టమని చెప్పారని ఎంత బాహాటంగా, ఎంత నిర్లక్ష్యంగా ఆమె చెప్పడం అనేది అత్యంత బాధాకరం. ఒక దళిత మహిళ పదోన్నతి, ఒక ఉత్తీర్ణత ఉన్నటువంటి ఒక దళిత మహిళ పదోన్నతికి ఎమ్మెల్యే అడ్డుపడుతున్నాడు, ఎమ్మెల్యే చెప్పారు కాబట్టి మేము నిలబెట్టాము అని చెప్పడం అత్యంత ఆమె బాధ్యత రాహిత్యంలో భాగంగానే మేము అనుకుంటున్నాం. అదేవిధంగా అలా చెప్పని పరిస్థితిలో మేము గవర్నమెంట్కి రాస్తామంటున్నారు.
ఆమె నిజంగానే ఒక బాధ్యత కలిగినటువంటి ఒక ఐఏఎస్ అధికారిగా ఫైల్ను పూర్తిగా ఆమె స్టడీ చేస్తుంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దగ్గర నుండి కూడా దీన్ని 780 జీవో ప్రకారం మీరు స్థానిక కౌన్సిల్లో పెట్టి క్లియర్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అటు తర్వాత కమిషనర్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా అదే విధంగా చెప్పారు. ఈ రెండు చెప్పిన తర్వాత మరలా కూడా వాళ్ళకే రాస్తాను అని ఆమె చెప్పడము ఇది అత్యంత బాధాకరం. ఒక దళిత మహిళ యొక్క పదోన్నతి అడ్డుకోవడంలో భాగంగానే మేము భావిస్తూ ఉన్నాం. ఒక ప్రజా సంఘాల నాయకులుగా ఒక న్యాయవాదిగా మేము వెళ్ళి అక్కడ అడిగితే ఆమె ఇచ్చినటువంటి నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానం నిజంగానే ఇది రేషియల్ డిస్క్రిమినేషన్, జాతి వివక్షత, దళితులకు వచ్చే పదోన్నతిని అడ్డుకుంటూ ఎంతో నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఆమె. కాబట్టి ఆమె మీద మేము న్యాయం పోరాటం చేయాలని ఈరోజు ఇక్కడి నుండి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాల్సినటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈరోజు వ్యతిరేకంగా నడుచుకుంటూ దానికి సంబంధించినటువంటి విషయాల మీద తప్పుదోవ పట్టిస్తూ ముందుకు పోతున్నారు తప్ప న్యాయం చేసే ప్రక్రియ కనపడట్లేదు. కాబట్టి మేము ఇక్కడ నుండి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తా ఉన్నాం. వెంటనే మున్సిపల్ కమిషనరు శ్రీ మౌర్య గారి మీద చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇక్కడ నుండి వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారిని కూడా ఈ విషయంలో కలిసి ఎస్సీలకి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో జరుగుతున్నటువంటి అన్యాయం మీద కూడా మేము గళమెత్తుతామని ఈ సందర్భం మీ పత్రికాముఖంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాము. అత్యంత బాధాకరం. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఈరోజు 1008 జీవో కార్య నియామకాల్లో అత్యంత బాధాకరంగా నెలల తరబడి బాధితులు తిరుగుతూ ఉన్నారు తప్ప వాళ్ళకి న్యాయం జరగని పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మనం అనేకంగా చూసాం. మనం మున్సిపాలిటీ మీద వచ్చినటువంటి అభియోగాలు ఈరోజు మున్సిపాలిటీలో ఎక్కడ ఏ ఒక్క విషయం పోయినా కూడా దళితుల మీద అణిచివేత, అందుకు పరాకాష్ట స్వయాన మేమే అనుభవించాం. నిన్న ప్రజా సంఘాల నాయకులు వెళితే ఎంత నిర్లక్ష్యపూరితమైనటువంటి సమాధానంతో ఆమె సమాధానం చెప్పకుండా లేచి వెళ్ళిపోయింది. ఆ దృశ్యాలు కావాలంటే కూడా మనం సీసీ ఫుటేజ్లోని వాళ్ళ ఆఫీస్లో ఉన్న సీసీ ఫుటేజ్లోనే మనం పరిశీలించవచ్చు. సో ఇది ఖచ్చితంగా రేషియల్ డిస్క్రిమినేషన్. మేము న్యాయ పోరాటం ఖచ్చితంగా చేస్తామని, అసలు శాసనసభ్యులు మీరు దళిత మహిళకు పదోన్నతి రాకుండా ఎందుకు అడ్డుకున్నారు? మీరు ఎక్స్ అఫిషియో మెంబరు, మీ విధులేంది? వీటన్నిటిని కూడా సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే గారికి కూడా ఉన్నది. అంతమంది ప్రజా సంఘాల నాయకుల మధ్యలో ఆమె ప్రస్ఫుటంగా స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కూడా దాన్ని పెండింగ్ పెట్టమన్నారని ఆమె చెప్పడం చాలా బాధాకరం. కాబట్టి మీ దృష్టిలో మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మీద తీసుకోవాలని, దానివల్ల ఒక పారదర్శకమైనటువంటి మున్సిపల్ పరిపాలన జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. జై భీమ్, జై భీమ్.